पैदा हुए ना, उन सब के लिए परमेश्वर चाहिए। అంటే దేవుడు అనే పదం यानी कि परमेश्वर, జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना। దేవుడు అనే పదాన్ని ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. परमेश्वर बोलकर इस संसार में हर एक इंसान इस्तेमाल करता है। ఎందుకని ప్రతి ఒక్కరి నోట దేవుడు అనే పదము ఎందుకు ఉచ్చరిస్తారు? क्यों हर एक जन अपने मुंह से परमेश्वर बोलकर बोलता है? ఎందుకంటే क्योंकि మనిషిని సృష్టించింది దేవుడు కాబట్టి. इंसान को बनाया है परमेश्वर ने ही। జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना। మనిషిని పుట్టించింది దేవుడు. इंसान को बनाया है परमेश्वर ने। ఆ కృతజ్ఞతతోటి इसी शुक्रगुजारी से ప్రతి ఒక్కరూ దేవుడు అంటారు. हर एक इंसान परमेश्वर बोलता है। అంటే यानी कि తల్లి గర్భము నుండి माँ के गर्भ से लेकर, అంటే 9 మాసాలు, ऐसा 9 महीना माँ के गर्भ में, 9 మాసాలు 9 महीना, ఆ యొక్క 9 మాసాలు కూడా తల వెంట్రుకల నుంచి కాళ్ళ గోళ్ళ వరకు ప్రతి అవయవాన్ని దేవుడే సృష్టించాడు. उस 9 महीने में परमेश्वर ने ही सर के बाल से लेकर पैर का नाखून तक बनाया है। ఇది మనిషికి తెలిసినా తెలియపోయినా, चाहे इस बात को इंसान जानता हो या नहीं जानता हो, మనిషికి తెలిసినా తెలియపోయినా, इंसान को पता हो या ना पता हो, మనిషిని సృష్టించింది మాత్రం దేవుడే. मनुष्य को बनाया है परमेश्वर ने ही। అంటే దేవుడు సృష్టించిన మనిషి కాబట్టి మనిషి తెలియకుండానే ప్రతి విషయంలో కూడా దేవుడు 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 అంటాడు. इंसान को परमेश्वर ने ही बनाया है, इसलिए इंसान अनजाने में भी सही भगवान या परमेश्वर करके बोलता है। అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ध्यान से समझने वाली बात क्या है कि అంటే మనిషిలో దేవుని యొక్క తత్వాన్ని దేవుడు మనిషిని సృష్టించినప్పుడే పెట్టాడు. मनुष्य को जब परमेश्वर ने बनाया था ना, उसी वक्त परमेश्वर अपने तत्व को इंसान के अंदर रखा है। కాబట్టి మనిషి ఏ విషయంలో పడ్డా కానీ దేవుని గురించి అంతగా వాళ్ళకి తెలియపోయినా, దేవుని గురించి అంత శ్రద్ధ లేకపోయినా దేవుడు దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అంటారు. इसलिए इंसान को परमेश्वर के बारे में इतना कुछ मालूम ना हो तो भी परमेश्वर जानता है, परमेश्वर को पता है, परमेश्वर ये आप ही देख लेगा, परमेश्वर करके बोलता रहेगा। మా యొక్క చిన్నతనంలో जब हम बचपन में थे, మా ఊర్లో ఒక మనిషి ఉండేవాడు. हमारे गांव में एक आदमी था। అసలు ఆ వ్యక్తి దేవుడిని నమ్ముకోడు. वो व्यक्ति परमेश्वर पर भरोसा नहीं रखता था। దేవుడు అంటేనే కోపం. परमेश्वर का नाम लेके गुस्सा करता था। మేము దేవుడు అంటే अगर हम बोलते हैं परमेश्वर, ఎవడ్రా దేవుడు, वो कहता कौन है भगवान, ఎక్కడున్నాడురా దేవుడు, कहाँ है परमेश्वर, దేవుడు లేడు, ఎవడు లేడు. परमेश्वर नहीं है, कोई नहीं है बोलता। యేసు ప్రభువును కూడా అతను నమ్ముకోడు. यीशु मसीह को भी वो भरोसा नहीं करता చండాలంగా మాట్లాడతాడు. और बुरी बातें बोलता है उनके प्रति। అయితే तो फिर ఒక రోజు ఆయనకి కడుపులు నొప్పి వచ్చింది. एक दिन उनको पेट में दर्द आया था। కడుపులు నొప్పి వచ్చినప్పుడు पेट में दर्द आया तो ఆయన ఇల్లు రోడ్డుకి పక్కనే ఉంటది. उनका घर तो सड़क के बगल में था। ఏమని ఏడుస్తున్నాడంటే, क्या करके रो रहा था? దేవుడా నన్ను కాపాడయ్యా, దేవుడా నన్ను కాపాడయ్యా, దేవుడా నన్ను కాపాడు అంటున్నాడు. भगवान मुझे बचाओ, हे भगवान मुझे बचाओ, हे भगवान मुझे बचाओ करके बोल रहे। దేవుడు అంటేనేమో ఒప్పుకోడు. परमेश्वर का भगवान बोलने से तो मानता नहीं है। ఏసన్నా ఒప్పుకోడు. यीशु का नाम ले लो तो भी नहीं मानता, మండి పడతాడు, गुस्सा कर लेता एकदम। అయితే అతనికి కడుపులు నొప్పి వచ్చినప్పుడు जैसे उसको पेट में दर्द आया, దేవుడా నన్ను కాపాడు అంటున్నాడు. हे भगवान मुझे बचाओ बोलता, అయ్యా నన్ను కాపాడయ్యా. हे प्रभु मुझे बचाओ। నేను అన్నాను, मैंने कहा, బాబాయ్ వరుస అవుతాడు నాకు. वो चाचा लगता था मुझे। బాబాయ్ चाचा, దేవుడు అంటున్నావేంది అన్న. भगवान का नाम क्यों ले रहे, भगवान क्यों बोल रहे हो, దేవుడు అంటున్నావేంది అన్న. क्यों बोल रहे भगवान करके? అరే కొడుకా దేవుడా కాపాడయ్యా, ఒరే బాబు కొడుకా దేవుడా కాపాడయ్యా అంటున్నాడు. तो फिर बोलता बेटा क्या करूं, हे भगवान मुझे बचाओ करके बोल रहे। फिर దీని అర్థం ఏంటంటే, इसका मतलब क्या है? మనిషి నమ్మినా నమ్మకపోయినా మనిషి యొక్క ఈ బాడీలో ఎక్కడో దేవుని యొక్క తత్వం అనేది, ఆ సిప్ అనేది ఉంది. तो मनुष्य भरोसा करे या ना करे परमेश्वर के प्रति, फिर भी उसका बावजूद भी मनुष्य के अंदर परमेश्वर का तत्व थोड़ी बहुत, तत्व का नामक एक सिप समझिए आजकल के हिसाब से मनुष्य के अंदर है। ఈ రోజు ఈ కాలాన్ని బట్టి భాషలో చెప్పుకోవాలంటే, आज के समय के अनुसार बताना हो तो సిప్పు, దేవుని సిప్పు మనిషిలో ఉంది. परमेश्वर का चिप जो है मनुष्य के अंदर है। అందుకే इसलिए ప్రతి విషయంలో हर एक विषय में దేవుడు అంటాడు. परमेश्वर करके बोलता है। ఒకసారి చెప్పారు మీకు, मैंने एक बार बताया, మళ్ళీ ఒకసారి సందర్భోచితంగా इस చెప్తున్నా. संदर्भ के अनुसार मैं बताता हूँ। నాస్తికులు नास्तिक लोग దేవుని నమ్మరు.
भगवान को भरोसा नहीं करते, అసలు దేవుడిని ఒప్పుకోరు. परमेश्वर का नाम नहीं लेते, దేవుడు ఉన్నాడంటే నమ్మరు. है करके बोलने पर भी गुस्सा करते దేవుడు हैं, నామాన్ని కూడా వాళ్ళు उनको ఉచ్చరించరు. नाम को भी नहीं लेते वो लोग। అయితే तो फिर వాళ్ళు 3 రోజులు సభలు పెట్టారు. उन्होंने 3 दिन इस प्रकार का सभा रखा। సభల్లో ఏమని అన్నారంటే सभा में क्या कहा? దేవుడు లేడు, भगवान है ही नहीं, ఈ సృష్టి తానంతరకు అదే వచ్చింది, ये सृष्टि अपने आप ही बन गई, తనే వచ్చింది, अपने आप ही आ ఈ गई। సృష్టిలో ఉన్నవన్నీ ఎవరు इस సృష్టించలేదు, सृष्टि का कोई भी चीज किसी ने नहीं ఈ बनाया, సృష్టి తనంతరకు తానే ये వచ్చేసింది. सृष्टि अपने आप ही हो गई, మనిషిని కూడా ఎవరు సృష్టించలేదు, मनुष्य को भी किसी ने नहीं बनाया, మనిషి కూడా తానంతరకు తానికే భూమి మీదకి వచ్చాడు. इंसान भी अपने आप ही धरती पे आ गया, ఏవేవో చెప్పుకుంటూ వచ్చి इस तरह बोलता गया, ఏవేవో చెప్పుకుంటూ వచ్చి इस तरह बोलता गया। చివరికి టోటల్ గా 3 రోజుల్లో ఏం తేల్చారంటే 3 दिनों में उन्होंने क्या बताया है कि దేవుడు లేడు అని तो తేల్చేశారు. उन्होंने ऐसा साबित करा कि भगवान है ही नहीं। 3 రోజులు సభలు అయిపోయి 3 दिन का सभा खत्म हो गया। అయితే ఎవరో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం బాబాయ్ ఏంది 3 రోజులు సభలు పెట్టావు, బాగా జరిగినాయా సభలో అని అడిగారు. तो आपके समान या मेरे समान किसी ने उनसे बोला 3 दिन के बाद, क्या चाचा आपका 3 दिन की जो सभा है अच्छी तरह चला है करके पूछा, బాగా జరిగినాయా సభలో? क्या अच्छा सा हुआ आपके सभा? దేవుని దయ వల్ల బాగా జరిగినాయి. उन्होंने बोला भगवान की दया से सब ठीक ठाक चला। ఏమన్నారు? क्या बोला? ఏమన్నారు? क्या बोला? దేవుని దయ వలన సభలు బాగా జరిగినాయి. भगवान की दया से सब चीज अच्छा हुआ, सारे सभा अच्छा चला। बोला అదేంది బాబాయ్, बोलने के क्या बोल रहे चाचा, అదేంది బాబాయ్ ऐसे क्यों మీరు बोल रहे? దేవుడు లేడని కదా పెట్టిన సభలో? आपने तो इस बात का साबित करने के लिए रखा था ताकि भगवान है ही नहीं बोल के साबित करे। దేవుడు లేడు అని సభలు పెట్టారు మీరు. परमेश्वर है ही नहीं बोल के सभा ही चला है, మరి దేవుడు దిగాలంటావు ఏంటి? फिर परमेश्वर की दया से, भगवान की दया से अच्छा चला करके क्यों बोल रहे? అబ్బాయి అట్లా వస్తాయిలే పదాలు, नहीं ऐसा आ जाता है मुंह से करके बोल रहे, అట్లా పదాలు వస్తాయిలే. ऐसा वो आ जाता है करके बोल रहे, పదాలు రావటం కాదు, ऐसा यूं ही नहीं आता। నువ్వు నమ్మినా आप నమ్మకపోయినా भरोसा करे या ना करे, దేవుని చేతులు నిన్ను మలుచినవి. परमेश्वर के हाथों ने ही आपको बनाया है। దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? ఆది కాండంలో చూస్తే उत्पत्ति में देखेगा तो మనము నరులను చేయుదము. हम मनुष्यों को बनाएंगे। చూడండి देखिएगा దేవుని పలుకు. ये परमेश्वर की आवाज। సృష్టించిన తర్వాత जब से सृष्टि को बनाने के बाद సృష్టిలో మనిషి లేడు, सृष्टि में इंसान नहीं था, సృష్టిలో మనిషి లేకపోతే इंसान नहीं हो तो దేవుడు అనుకున్నాడు परमेश्वर ने सोचा సృష్టి అంతా నేను సృష్టించాను, सारा सृष्टि को मैंने बनाया हूँ, మరి దీన్ని నడిపించేది ఎవరు? इसको कौन चलाएगा? దీన్ని నడిపించే వ్యక్తి కావాలిగా. इसको चलाने वाला व्यक्ति चाहिए ना। కాబట్టి इसलिए ఆ వ్యక్తి నాలాంటి వాడైతే, वो व्यक्ति अगर मेरे समान होगा, ఆ వ్యక్తి నాలాంటి వాడైతే मेरे समान होगा, నేను చేసిన సృష్టిని जो मैंने सृष्टि बनाया था తాను నడిపిస్తాడు. उसको अच्छी तरह అంటే चलाएगा। నా ఆలోచన, मेरा सोच, నా బుద్ధి, मेरा बुद्धि, నా వివేకము मेरा विचार నాలాగా मेरे समान, నాలాగా मेरी समान ఆయన చక్కగా నడిపిస్తాడు. वो अच्छी तरह चलाएगा। అందుకని इसलिए మనం మనుషులను చేయుదము. इसलिए कहा था हाँ जाओ चले हम इंसान को बनाए। ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందండి? ये सोच कहाँ से आया है? మనిషి లేడు, मनुष्य तो है ही नहीं था, అసలు భూమి మీద మనిషి లేడు. धरती पर तो कोई इंसान नहीं थे इससे पहले। సృష్టి అంతా సృష్టించాడు దేవుడు. सारा सृष्टि को बनाया है परमेश्वर ने। మనిషే లేనప్పుడు जब ये इंसान ही नहीं है तो భూమి మీద మనిషి, धरती पर इंसान, నువ్వు మనిషివి, आप इंसान हो, నేను మనిషి, मैं इंसान हूँ, అంటే ఆ సమయంలో మనిషే లేడు. यानी कि उस समय में कोई मनुष्य ही नहीं था, మనిషే कोई లేనప్పుడు भी मनुष्य नहीं। तो దేవుడు అనుకున్నాడు परमेश्वर ने सोचा సృష్టిలో ఒక మనిషి కావాలి, सृष्टि में एक इंसान चाहिए, అంటే నాలాగా ఉండి నడిపించాలి, यानी कि मेरे समान होकर चलाना है, నా చిత్తానుసారంగా నడపాలి, मेरे इच्छा के अनुसार चलना है, నాలాగా పరిశుద్ధుడు కావాలి, मेरे समान पवित्र रहना है, నాలాగా పరిశుద్ధుడు కావాలి. मेरे समान पवित्र रहना है। కాబట్టి నేను ఒక మనిషిని సృష్టిస్తాను, इसलिए मैं इंसान को కాబట్టి बनाऊंगा, మనుషులను సృష్టించుదాము. इसलिए मनुष्यों को बनाएंगे। అప్పుడు దేవుడు తన స్వహస్తాలతోటి तभी मनुष्य परमेश्वर ने अपने खुद की हाथों ఈ से, స్వహస్తాలు खुद తీసుకొని की हाथों से మట్టి తీసుకొని मिट्टी लिया, మనిషిని చేశాడు. मनुष्य को बनाया। మట్టి తీసుకుని మనిషిని చేశాడు. मिट्टी को लेकर मनुष्य को बनाया। ఎలా చేశాడు అనుకున్నాం? कैसे बनाया? తన స్వరూపములో अपने स्वरूप, తన పోలిక. अपने समानता में, రెండు, दोनों विषय है। తన స్వరూపము, अपना स्वरूप, తన పోలిక. अपने समानता में, పోలిక. स्वरूप। మనం పోలికని దేంతో పోలుస్తాం? अब कैसे किसी का तुलना कैसे करते हैं? అబ్బా ఈ యొక్క ముక్కు అచ్చంగా వాళ్ళ నాన్నలాగా ఉంది, बोलते हैं नाक जो है ना बिल्कुल अपने पिताजी के समान है, बोलते ఈ हैं చెవులు అచ్చంగా నాన్నలాగా ఉంది, कान भी उनके पिताजी के समान है बोल के बोलते కళ్ళు అచ్చంగా నాన్నలాగా, हैं। आंखें भी पिता के समान है, మెడ కూడా అచ్చంగా వాళ్ళ నాన్నలాగా ఉంది, ये गर्दन भी ऐसा उनके पिता की जैसी है, కాళ్ళు కూడా అచ్చంగా వాళ్ళ నాన్నలాగా, पैर भी उनके पिता के समान है, చేతులు వేళ్ళు కూడా అచ్చంగా వాళ్ళ నాన్నలాగా ఉంది. हाथ की उंगलियां भी उनके पिता की उंगलियों के समान है। పోలిక. यानी कि ऐसा तुलना करते हुए జాగ్రత్త గమనించండి. ध्यान से ఏమనుకున్నాడు దేవుడు? क्या सोचा परमेश्वर? నరుడు భూమి మీద లేనప్పుడు जब इंसान ही नहीं था पृथ्वी पर, తన పోలికతో
अपने स्वरूप में, తన పోలిక, अपने स्वरूप, తన పోలిక తన స్వరూపము, अपनी తన సమానతమే, अपने समानता में, తన సమానతలో अपने समानता में, తన సమానంగా ఉండాలి. अपने समानता में बनाया है। కాబట్టి మనిషిని దేవుడు తన యొక్క పోలిక మతలబు ఆలోచన కలిగిన వాడు కాబట్టి చక్కగా తలలో బ్రెయిన్ ఇచ్చి సృష్టించాడు. अपना स्वरूप यानी कि परमेश्वर भी कुछ सोचने का क्षमता रखता है, इसलिए मनुष्यों के लिए भी सर दिया, सर के अंदर ब्रेन भी दिया, దేవుడు ఆలోచిస్తాడండి. क्योंकि परमेश्वर सोचने वाला है। నువ్వు ఆలోచిస్తావు, ఆయన పోలికలో సృష్టించాడు కదా. आपको तो अपने समान बनाया ना, పోలిక స్వరూపం, నిన్ను ఆయన పోలికలో సృష్టించాడు కదా. अपने स्वरूप में बनाया ना, కాబట్టి इसलिए నువ్వు ఆలోచిస్తున్నావా, आप सोचते हो ना, దేవుడు కూడా ఆలోచిస్తాడు. परमेश्वर भी सोचता है, మంచి చెడు. अच्छा और बुरा। ఎప్పుడైతే ఆదాము దేవుడు చెప్పినటువంటి పండు తిన్నాడో, जैसे आदम ने परमेश्वर ने जो मना किया उस फल को खा लिया था, అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, तो परमेश्वर ने क्या बोला, ఆదాము కూడా మనలో అంటే వాడు ఒకడయ్యాడు. तो हमें से एक हो गया आदम भी करके बोला। ఆదాము కూడా మంచి చెడు తెలిసిపోని आदम को भी अच्छा और बुराई का पता మనలో चला, మన వంటి వాడయ్యాడు. हमें से एक सा हो गया। గమనిస్తున్నారా, आप ध्यान कर रहे हैं इस बात జాగ్రత్తగా को, వింటున్నారా? ध्यान से सुन रहे हैं। ఆదాము ఎప్పుడైతే ఆవులు పండు తిన్నారో, इस आदम ने इस फल को खाया था, ఆ మంచి చెడులు జ్ఞానం ఇచ్చే పండు తిన్నారో, अच्छे और बुरे का ज्ञान देने वाला फल को అప్పుడు खाया దేవుడు था, ఏమన్నాడు తెలుసా, तब परमेश्वर ने क्या बोला पता है, ఆదాము అవ్వలు కూడా మన వంటి వారు, మనలో ఒకని వంటి వారు అయ్యారు. तो बोलने लगा हम में से एक हो के समान हो गया। ఆది కాండలో ఉందండి, उत्पत्ति में है, మీరు చదువుకున్న తర్వాత आप पढ़ लीजिए बाद में, 3:22 3:22 में है। చూడండి ఒకసారి 3:22 చదవండి. देखिए 3:22 को उत्पत्ति। 3:2 చదవండి. फिर यहोवा आदि परमेश्वर कांड। ने कहा, हाँ। मनुष्य भले बुरे का ज्ञान पाकर हाँ। हम में से एक के समान हो गए हैं, हाँ। इसलिए अब ऐसा न हो कि वे हाथ बढ़ाकर जीवन का वृक्ष का फल भी तोड़ के खा ले और सदा जीवित रहे। అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. చూసారా, देखा है ना, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, अब परमेश्वर क्या कहता है, దేవుడు ఆలోచిస్తాడు, परमेश्वर भी सोचता है, మంచి చెడులు ఆయనకి తెలుసు. अच्छा और बुराई के बारे में वो जानता है, అందుకే మనకి కోపుడి, మనకి బ్రెయిన్ పెట్టాడు. सर में दिमाग को रखा है, నువ్వు ఆలోచించగలవు, आप सोच सकते నువ్వు हो, నిర్ణయం తీసుకోగలవు. आप अच्छे निर्णय ले सकते हो। ప్రాణం పెట్టాడు, प्राण दिया है, ప్రాణం పెట్టాడు. प्राण ఈ दिया हमारे ఈ लिए, ప్రాణం అనేది నువ్వు నిర్ణయం తీసుకోగలవు. ये प्राण जो है आप निर्णय ले सकता है। దేవుడు కూడా నిర్ణయం తీసుకుంటాడు, परमेश्वर भी निर्णय लेने वाला है, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. वो भी निर्णय लेने वाला है। తర్వాత దేవుడు చూస్తాడు. उसके बाद परमेश्वर देखता है, నువ్వు చూస్తున్నావా, आप भी देख रहे हैं ना, నువ్వు చూస్తున్నావా, आप देख पा रहे हैं ना, ఆయన చూస్తాడు. वो भी देखने वाला है। ఎందుకని, क्यों, తన స్వరూపం తన పోలికలో, अपने स्वरूप में बनाया, తన పోలికలో अपने स्वरूप के अनुसार చూస్తాడు. देखता है। నీ చెవులు ఉండియా, आपका कान है ना, ఉండియా, है, వింటున్నావా, सुन रहे हो, ఆయన వింటాడు. वो भी सुनने वाला है। నీకు పెదాలు ఉండియా, आपके होंठ है, నాలుగుందా, जीव है, కంట ఉందా, कंठ है, మాట్లాడుతున్నావా, बात कर रहे हैं ना, దేవుడు మాట్లాడతాడు. परमेश्वर भी बात करने वाला है। నీ చేతులు ఉండియా, आपके हाथ है, ఆయన ముడతాడు. वो छूता है। నీకు హృదయం ఉందా, आपके पास हृदय है, హృదయం ఉందా, हृदय है, ఆయనకు కూడా హృదయం ఉంది. उनके पास भी हृदय है, అందుకే అన్నాడు, इसलिए कहा హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. जिनका मन शुद्ध है वो परमेश्वर को देखेंगे। ఆయన హృదయం శుద్ధము, उनका हृदय पवित्र है, మన హృదయం కూడా శుద్ధంగా ఉండాలి. हमारे हृदय भी शुद्ध होना है। ఏ తలంపులు, చెడ్డ తలంపులు ఉండకూడదు, कोई प्रकार का बुरा विचार नहीं आना చెడ్డ चाहिए, కార్యాలు ఉండకూడదు. बुरे कार्य नहीं होने లోకంలో चाहिए। ఉన్నదంతా కూడా పాపమే. संसार में जो कुछ भी है सब पाप ही पाप అందుకే है। మనం లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు इसे संसार से हमें बाहर लेके आया, సంఘం, कलिसिया, కాపరి. चरवाहा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా మనం గమనించాలి, ध्यान से रहना है, జాగ్రత్తగా ध्यान గమనించాలి. से रहना है। దేవుడు ఏమంటున్నాడు, परमेश्वर क्या कहता है, తన పోలికలో स्वरूप के अनुसार। మనకి కాళ్ళు ఉన్నాయా, हमारे पास पैर है, నడుస్తామా, चलते हैं ना, నడుస్తామా, चलते हैं हम, ఆయన కూడా నడుస్తాడు, वो भी चलता है। ఆయన కూడా నడుస్తాడు. वो भी దేవుడు इसलिए సమాంతరంలో, తన సమాంతరం అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. अपने स्वरूप में अपने समानता में हमको बनाया, यानी कि वो पवित्र है तो हम भी पवित्र रहना है। ఇంత కూడా అపవిత్రం ఉండకూడదు. थोड़ा रत्ती भर भी अपवित्रता नहीं होनी चाहिए, కొంచెం పాపమేగా, थोड़ा से तो पाप है,
కొంచెం పాపమే కదా. थोड़ा ही सो तो पाप है बोलते हैं, ఉండొచ్చులే, रहने देते करके कहते हैं। ఉండకూడదండి. ऐसा नहीं रहने देना। దేవునిలో ఇంత కూడా పాపం లేదు. परमेश्वर में रत्ती भर का भी पाप नहीं है। అందుకనే इसलिए దేవుడు ఆత్మ. परमेश्वर आत्मा है। ఆత్మ ఎవరికి కనపడ్డం, आत्मा किसी को दिखता नहीं है ना, ఆత్మ ఎవరికి కనపడ్డం. किसी को भी नहीं दिखता, కాబట్టి దేవుడు ఆత్మ, इसलिए परमेश्वर आत्मा है। దేవుడు ఎవరికి కనపడ్డం. किसी को दिखता नहीं है। నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, कई बार बताया मैंने, ఎవరైనా గాని నేను దేవుణ్ణి చూడటానికి వెళ్ళానంటే వాళ్ళు అబద్ధికులు. अगर जो कोई कहता है कि मैं परमेश्वर को देखने गया हूँ तो वो झूठे हैं। మీకు అర్థమవుతుందా? समझ में आ रहा है? ఎవరైనాను నేను దేవుణ్ణి చూడటానికి వెళ్ళాను, जो कोई ये कहता है मैं भगवान को देखने गया हूँ, నేను దేవుణ్ణి చూసి వచ్చాను, मैं भगवान को देख कर आया हूँ, వాళ్ళు అబద్ధికులు. वो झूठे हैं। ఎందుకంటే क्योंकि పరిశుద్ధ గ్రంథం, पवित्र ग्रंथ है, పరిశుద్ధ గ్రంథం, पवित्र ग्रंथ ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధ గ్రంథము, धरती पर का एक ही पवित्र ग्रंथ ఈ है। బంధంలో వాక్యం ఏం చెప్తుందంటే इस ग्रंथ का क्या वचन बताता है? దేవుడు ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। దేవుడు ఎవరికి కనపడడు. परमेश्वर किसी को दिखता नहीं है। ఆయన కనపడని ఆయన అలాంటి ఎక్కడున్నాడంట, పరలోకంలో ఉన్నాడు. वो ना दिखाई देने वाले हैं और वो स्वर्ग में है, మహిమ తేజస్సులో ఉన్నాడు. ఆయన महिमा का तेजस्वी में है, ఆయన వెలుగై ఉన్నాడు. वे रोशनी है, ఆయన వెలుగై वो ఉన్నాడు. रोशनी है। కాబట్టి इसलिए దేవుడు ఆయన మాట్లాడాడు కానీ ఎవరికి కనపడలేదు. ఆయన परमेश्वर ने तो बातें किया है मगर वो किसी को दिखाई नहीं दिया, ఎవరికి కనపడలేదు. किसी को भी नहीं दिखाई दिया। దేవుడు అన్నాడు. उन्होंने कहा मैं परमेश्वर हूँ। మరి ఇప్పుడు కనబడని దేవుని బంధు మనం ఎట్లా నమ్మిక ఉంచుదాం? ऐसा ना दिखने वाले परमेश्वर के प्रति हम कैसा भरोसा रखें? మీరు ఆలోచించండి. आप सोचिए, కనబడని దేవుణ్ణి ऐसा ना दिखने वाला परमेश्वर మనం के ఎట్లా प्रति ఆయన్ని మరి విశ్వసించాలి? कैसा उन पर हम भरोसा करें? అసలు ఆయనకి ఏది ఇష్టం మనకేం తెలుసు? उनको क्या अच्छा लगता है आखिर हमें क्या पता? మన ఇంటి చుట్టం వస్తున్నారు, मान लो हमारे घर में कोई मेहमान आ रहा है, చుట్టం వస్తున్నారు, मेहमान आ रहा है, మనం ఏమనుకుంటాం? हम क्या सोचते हैं? ఆయనకి ఏది ఇష్టమో, उनको जो अच्छा लगता है, ఆయనకి ఏది ఇష్టమో उनको जो अच्छा लगता है అని మనం తెలుసుకుంటాం. जानते हैं उनके बारे में, తెలుసుకుంటాం. उनके बारे में जानने की వాళ్ళు कोशिश ఏది करते हैं। తింటారు, वो क्या खाएंगे, ఏది త్రాగుతారు, क्या पिएंगे, వాళ్ళు ఎలాంటి జీవితం వాళ్ళు గడపడానికి ఇష్టపడుతున్నారు, वो किस प्रकार का जिंदगी जीने के लिए पसंद करते हैं, వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా చేయడానికి మనం ఇష్టపడతాం. उन्हीं की इच्छा के अनुसार हम करने के लिए हम भी ఎందుకంటే इच्छुक మనకి रखते हैं, బంధువులుగా వస్తున్నాడు, क्योंकि वो हमारे रिश्तेदार है इसलिए అసలు వాళ్ళకి పరిచయం చేయాలి మనం. उनकी परिचय करना है। మరి बोल వాళ్ళ ఇష్టం ఏంటి మనకు తెలియదు కదా, उनको क्या अच्छा लगता है हमें नहीं पता है ना, మనకు తెలియదు కదా, नहीं पता है ना, ఇది మనం చూడలేదు. क्योंकि हमने देखा नहीं। అందుకని చూడండి, इसलिए देखो యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 1:18 కనుక మనం చూస్తే 1:18 में देखेगा तो 1:18 1:18 ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, परमेश्वर को किसी ने कभी नहीं देखा, వాక్యం సత్యం, वचन सत्य है, వాక్యమే సత్యం. वचन ही सत्य है। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17వ అధ్యాయములో 17 अध्याय में మీరు చూస్తే 17వ వచనం 17 का 17 में देखोगे तो చూడండి, देखिए, బైబిల్ చూడండి. మీరు बाइबल को देखिएगा, అలా ఉందో లేదో చూడండి. బైబిల్ वैसा है कि नहीं करके देखिएगा, గుడ్డిగా నమ్మకండి. आप बेकार में भरोसा मत करना, అలా ఉందో లేదో చూసుకోండి, ऐसा है कि नहीं देखो, రాసుకోండి, आप लिख लीजिए, लिख लीजिए। యోహాను సువార్త यूहन्ना का 17 17 अध्याय का 17 वचन ఏమంటున్నాడు? क्या कहता है? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है, సత్యము. सत्य है। కాబట్టి इसलिए ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, कभी किसी ने परमेश्वर को नहीं देखा, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. एकलौता पुत्र जो पिता की गोद में है उसी ने उन्हें प्रकट किया है। ఎవరు బయలుపరిచారండి? किसने प्रकट किया है? ఈ భూమి మీద इस धरती पर అదృశ్య దేవుణ్ణి, अदृश्य परमेश्वर को, సనాతన దేవుణ్ణి, सनातन परमेश्वर को, ఆత్మ అయిన దేవుడు, आत्मरूपी परमेश्वर ఈ को, ఆత్మ అయిన దేవుడు ని ఎవరు ఈ భూమి మీద మహింపరిచారు? इस आत्मरूपी परमेश्वर को किसने इस धरती पर महिमा की है? అద్వితీయ కుమారుడు. कहता है एकलौता पुत्र। ఈ అద్వితీయ అనేది ఎందుకు అన్నాడు తెలుగులో? एकलौता करके क्यों बोला गया है? అద్వితీయ ఎందుకనంటే अद्वितीय करके बोला है, ఈయన మొదటి వాడు కడపటి వాడు. यही ही आदि और अंत है, ఈయనకంటే ముందు లేరు, ना इससे पहले कोई था, ఈయనకంటే వెనకే ఊరు లేరు. ना इनके पीछे कोई है, దేవుడి కంటే ముందే ఊరు లేరు, परमेश्वर के पहले कोई नहीं था, దేవుడి కంటే వెనకే ఊరు ना లేరు. परमेश्वर के बाद कोई మీరు है। జాగ్రత్తగా వినాలి. अब ध्यान से सुनो, దేవుడి కంటే ముందే ఊరు లేరు, परमेश्वर के आगे कोई
और नहीं है, దేవుడి కంటే వెనక ఎవరు లేరు. परमेश्वर के पीछे भी और कोई भगवान नहीं है. ఇక్కడ అద్వితీయ కుమారుడు. इसलिए एकलौता नहीं तो अद्वितीय करके लिखा है. అద్వితీయ కుమారుడు అంటే अद्वितीय यानी कि ఇతను ఒక్కడే, ఎవరు రెండో వాడు లేడు. ये एकलौता है और कोई नहीं है, ఇక రారు, और कोई ना आएगा. ఇక వస్తారని అనుకోకూడదు. आएगा करके भी नहीं కానీ सोचना ఇప్పుడు चाहिए. ఇజ్రాయేలు యూదులైతే लेकिन इजराइल और यहूदी యేసు వస్తే యేసుని నమ్మలేదు. వాళ్ళు यीशु जब आया था, यीशु पर उन्होंने भरोसा नहीं किया. నమ్మలేదు. नहीं किया भरोसा. ఎందుకు నమ్మలేదంటే क्यों भरोसा नहीं किया? వాళ్ళు యేసు ఆ రక్షకుడు వచ్చి కత్తి తీసుకొని ఈ శత్రువులందరిని నరికేసేసి రోమా గవర్నమెంట్ యొక్క ఆధీనం నుంచి మమ్మల్ని బయటికి తీస్తాడు అని చెప్పి ఆ మెసేజ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. वो यहूदी इजराइल इस बात का इंतजार कर रहे थे, वो यीशु आएगा तो उद्धारकर्ता हमें बचाने के लिए तलवार से और जो रोमी साम्राज्य से हमें बचाएगा करके इंतजार कर रहे थे. అంటే ఆ మెస్సయ్య చాలా బలవంతుడు. यानी कि वो मैसेज जो बड़ी ताकतवर है, ఆయన వచ్చి మనల్ని బానిస బ్రతుకు నుంచి బయటికి తీస్తాడు. वही हमें इस दासत्व से बाहर निकालेगा. రోమా గవర్నమెంట్ నుంచి మనల్ని వేరు చేస్తాడు. रोमा के साम्राज्य से हमें अलग करेगा. వాళ్ళ రాజ్యాన్ని అంతటిని శుభ్రంగా సర్వనాశనం उनके చేస్తాడు. राज्य को पूरी रीति से नष्ट कर देगा. మనల్ని ఆ రాజ్యం నుంచి మనల్ని విముక్తి చేస్తాడు. उस राज्य से हमें छुटकारा देगा, బానిస బ్రతుకుల నుంచి విముక్తి చేస్తాడు हमें दासत्व से छुड़ाएगा. అని इस प्रकार వాళ్ళు ఎదురు बोलकर చూస్తున్నారు. इंतजार कर रहे थे. అయితే యేసు వచ్చి ఏమన్నాడు? लेकिन यीशु ने क्या कहा? ఏమన్నాడండి? क्या बोला? శత్రువులను ప్రేమించండి. शत्रुओं से भी प्रेम करो. ఏమన్నాడు? क्या बोला? జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे? ఏంటి क्या है? దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर ने क्या कहा? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. पुत्र के द्वारा बात कर रहे हैं. శత్రువులను ప్రేమించండి. शत्रुओं से प्रेम रखो. ఎందుకంటే దేవుడు పాపులైన మనలని మనం శత్రువులుగా ఉన్నప్పుడు పాపం చేసి మనల్ని ప్రేమించాడు. क्योंकि परमेश्वर के प्रति हम शत्रु थे, क्योंकि पापी थे, हम से प्रेम किया. దేవుడు శత్రువులు. हम परमेश्वर का शत्रु. ఆదాం సంతానమే. ये संतान जो है पूरा आदम का ఈ संतान है. వరల మొత్తం మీద ఉన్నది ఆదాం సంతానం. दुनिया भर में आदम का संतान है. ఈ సృష్టి అంతా దేవుడిదే. ये सारा सृष्टि परमेश्वर का है. మొత్తం సృష్టి ఈ దేశాలన్నీ సృష్టి ప్రపంచం అంతా దేవుందే. ये सारा दुनिया भर के लोग परमेश्वर का है. दुनिया परमेश्वर అందుకే का है. ఎబ్రీ పత్రికలో మీరు రాస్తే చూస్తే इब्रानी पत्रिका में देखिए, ప్రపంచాలను ఆయన సృష్టించారని బైబిల్లో రాయబడి ఉంటుంది. दुनिया को उन्होंने ही बनाया करके लिखा हुआ है. ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री 1వ అధ్యాయంలో కనుక చూస్తే पहले अध्याय में देखिएगा तो ఆయన ప్రపంచాలను సృష్టించను అని ఉంటుంది. 2వ వచనంలో కింద చూస్తే दूसरे वचन में लिखा है, ఇక్కడ అంటాడు, ఆయన కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. तेलुगु में, हिंदी में तो सारी सृष्टि की रचना किया यीशु के द्वारा करके लिखा है. అర్థమైందా? समझ में आ रहा है? ప్రపంచములను సృష్టించెను सारा दुनिया को उसने सृष्टि की है. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సృష్టి అంతా ఆయన చేసిందే. यानी कि दुनिया भर की सृष्टि उन्हीं की है. యెహోవా దేవుడు చేశాడు. यहोवा परमेश्वर ने बनाया है. అయితే तो फिर ఇప్పుడు ఆ యొక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుడు శత్రువులను ప్రేమించమని తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. इस सृष्टि को जिसने सृष्टि किया उसी परमेश्वर ने अपने पुत्र से द्वारा हमको सिखाता है, ఒక చెంప शत्रुओं से प्रेम रखो. ఒక చెంప కొడితే రెండో చెంప తెప్పమని చెప్తున్నాడు. एक गाल पे मारने से दूसरी गाल भी फेरो करके बताता है. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే మీరు ప్రేమిస్తే ఏం లాభం ఉంది? మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించమని చెప్తున్నాడు. जो आपसे प्रेम करते हो उन्हीं से प्रेम करने से क्या फायदा है? आपसे जो घृणा करते हैं उन्हीं को प्रेम करो. అంటే ప్రేమను నేర్పాడు. यानी कि प्रेम करना सिखाया है. దేవుడు ప్రేమామయుడు. इसलिए क्योंकि परमेश्वर प्रेम स्वरूपी है. క్రైస్తవులు కూడా ద్వేషం ఉంటే, मसीहों में अगर द्वेष गुस्सा बना रहेगा, శత్రుత్వం ఉంటే अगर शत्रुता बना के వాళ్ళు रखेगा, దేవుని యొక్క బిడ్డలు కాదండి. वो परमेश्वर का संतान नहीं. దేవుని రాజ్యానికి వెళ్ళరండి. वो ऐसा लोग परमेश्वर के राज्य में नहीं जाएगा. క్రైస్తవులు అనిపించుకున్నా, चाहे नाम के लिए वो मसीह क्यों ना हो, క్రైస్తవులు అనిపించుకున్నా मसीह का भी बोले अपने आप को, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరండి. वो प्रभु के राज्य में नहीं जाएंगे. ఎందుకంటే దేవుని లాగా లేరు వాళ్ళు. क्योंकि वो परमेश्वर का समान नहीं है. మానవుడిని ఎలా సృష్టించాడు? इंसान को कैसा बनाया था? తన స్వరూపం తన పోలికలో अपने సృష్టించాడు. स्वरूप और समानता में बनाया था. సమాంతంలో अपनी సృష్టించాడు. बराबरी में बनाया था. ఇప్పుడు మనిషిని ఏమని కోరుకుంటున్నాడు? इंसान से परमेश्वर क्या चाहता है? పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. इंसान पवित्र बने
बने करके चाहता है। మనిషి పరిశుద్ధంగా ఉండాలంటే अगर इंसान पवित्र बनना है तो మనుషుల్లో కాదు, इंसान की बस की नहीं है, మనుషుల్లో కాదు. इंसान की बस की नहीं है। మనిషి ఆల్రెడీ పాపంలో మునిగిపోయాడు, क्योंकि इंसान हमेशा ऑलरेडी वो पाप में भरा हुआ है, మునిగిపోయాడు. पाप में डूब गए। ఈ మునిగిపోయినటువంటి మనిషిని పైకి లేపాలి. ये डूबा हुआ इंसान को ऊपर उभारना है। ఎవరు లేపుతారు? कौन उठाएगा? పైన ఉన్నవాడు లేపాలి. जो ऊपर है वो ही उठा सकेगा। ఈ మనిషి ये इंसान పాపంలో మునిగిపోయాడు. पाप में डूब गया ఈ है। మనిషిని లేపాలంటే इस इंसान को उठाने के लिए పైనుంచి ఒక వ్యక్తి రావాలి. ऊपर से एक व्यक्ति को आना होगा, ఒక వ్యక్తి రావాలి. एक व्यक्ति को आना है। ఆయన ఎవరంట? वो कौन है? ఆయన దేవుని స్వరూపమైన క్రీస్తుని वो मसीह का स्वरूप, 2 కొరింథీ 4:4లో परमेश्वर का स्वरूप मसीह बोल के दूसरा कोरिन्थी దేవుని 4:4 యొక్క में స్వరూపము परमेश्वर का स्वरूप చూసారా? दूसरा कोरिन्थी 4:4 में लिखा है। దేవుని యొక్క ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है, ప్రతిదా देखा, ప్రతిరూపం. परमेश्वर का प्रतिरूप है मसीह। దేవుని ఎవరు చూడలేదండి. परमेश्वर को किसी ने नहीं देखा, అందువల్ల దేవుడు లేడు అనుకోబాకండి. इस कारण ये ना समझो परमेश्वर है ही नहीं। దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా రాదు. अगर परमेश्वर नहीं होता है सारा सृष्टि नहीं आती। సృష్టిలో ఉన్నటువంటి యొక్క కక్షలో ఉన్న మొత్తం ఆ గ్రహాలన్నీ, సూర్య చంద్ర నక్షత్రాల గ్రహాలను చూడండి, కరెక్ట్గా వాటి లైన్లో కరెక్ట్గా తిరుగుతుంది. देखो सृष्टि में देखिए, अंतरिक्ष में सारे जो सृष्टि में कितने सारे ग्रह हैं अपनी कक्ष में बराबर ठीक ठाक चलता है। చెట్లు కూడా చూడండి, पेड़ों को भी देखिए, చక్కగా వాటి కాలంలో పూత పోస్తాయి. वो अपनी अपनी समय में ही फल देता है, వాటి సమయంలో ఫలాలు ఇస్తున్నాయి. तो उसी समय में फूल भी देता है। కొన్ని చెట్లు कुछ और पेड़ ప్రతి సంవత్సరము ఫలాలు ఇస్తాయి. हर साल फल देता है। కొన్ని చెట్లు 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాయి. कुछ पेड़ जो है 2 साल में एक बार फल देता है। వాటి యొక్క తత్వం, వాటి యొక్క నియమము అన్ని క్రమంగా చేస్తున్నాయి. परमेश्वर ने उनके अंदर कैसा तत्व रखा, किस प्रकार के नियम रखा, उसी के अनुसार सारा सृष्टि चलती है। యేసు ప్రభువు ఈ చెట్ల కోసం, పుట్ల కోసం, జంతువుల కోసం, పశువుల కోసం రాలేదు. इसलिए मसीह यीशु इस जंतु जानवर पशु पक्षियों के लिए नहीं आया, మనిషి కొరకు వచ్చాడు. केवल मनुष्यों के लिए आया। మనుషులు కాబట్టి మనిషిగా పుట్టాడు. इंसान के लिए आना था, इसलिए वो इंसान बनकर आया है। మనిషితో మాట్లాడటానికి, इंसान से बात करने के लिए, మనిషితో మాట్లాడటానికి. इंसान से बात करने దేవుడు के लिए। పక్షులతో మాట్లాడండి. परमेश्वर पक्षियों से बात नहीं करेगा, దేవుడు సింహాలతో మాట్లాడండి. परमेश्वर ना सिंहों से बात करेगा, దేవుడు జంతు జన్మలతో మాట్లాడండి. परमेश्वर जंतु जानवर से बात नहीं करेगा। దేవుడు మనిషితో మాట్లాడటానికి మనిషి రూపముగా తన అద్వితీయ కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. परमेश्वर मनुष्य से बात करने के लिए मनुष्य के रूप में परमेश्वर का एकलौता पुत्र बन के संसार में आया, మనిషితో మాట్లాడాలని. इंसान से बात करने के लिए। మనిషి తప్పు చేశాడు. इंसान ने गलत किया है। ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క మనిషి రూపంలో దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? क्योंकि मनुष्य के रूप में क्यों आना पड़ा मसीह को? మనిషిని ఎందుకు పంపించాడు? क्यों भेजा है मनुष्य की तरफ? మనిషి పాపం చేశాడు. क्योंकि इंसान ने पाप किया, మనిషి తిరుగుబాటు చేశాడు. इंसान ने बलवा किया है। కాబట్టి इसलिए నేను మనిషికి మంచి మాటలు చెప్పాలి. इसी इंसान को मुझे अच्छी बातें कहना होगा, నా ఆలోచన మనిషికి అందించాలి. मेरा अपना सोच मनुष्यों तक पहुंचाना నా होगा, పరిశుద్ధత మనిషికి అందించాలి. मेरी पवित्रता मनुष्यों तक पहुंचाना है। అందుకనే దేవుడు వచ్చాడు. इसलिए परमेश्वर आए थे, దేవుడు అందుకనే ఈ భూమి మీదకి మనిషిని పంపించాడు. इसलिए परमेश्वर इस धरती पर अपना इंसान को भेजा है। దేవుడు ఏమై ఉన్నాడంట? परमेश्वर क्या था? వాక్యమై ఉన్నాడు. वचन है। చూడండి देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17:17 17:17 ఇంకోసారి చూపిస్తాను మీకు. एक और बार बताता हूँ, నీ వాక్యమే సత్యము. तेरा वचन ही सत्य है। అర్థమవుతుందా? समझ में आ गए ना? బైబిల్లో ఏముండి అండి? बाइबल में क्या है? బైబిల్లో ఏమండి? వాక్యాలు ఉండి. बाइबल में वचन है। బొమ్మలు ఉండయా? क्या तस्वीर है? చెప్పాలి. बताइए, बाइबल में బొమ్మలు ఉండయా? कोई तस्वीर है? బైబిల్లో బొమ్మలు లేవండి. बाइबल में कोई तस्वीर नहीं है। బైబిల్లో ఏముండి? बाइबल में क्या है? వాక్యాలు ఉన్నాయి. वचन है। మనిషి కొరకు వాక్యం ఉంది. इंसान के लिए वचन है। ఒక మనిషి ఈ వాక్యం విని కూడా మారకపోతే వాడు లోకంలో ఎక్కడా మారడు. ये इंसान वचन सुन के भी नहीं बदलेगा तो इस प्रकार का इंसान दुनिया में कहीं भी नहीं ఆ बदलेगा। మనిషి దైవదాసుని యొక్క వాక్యం విని మారకపోతే వాడి దునియాలో ఎక్కడా మారడు. ये इंसान जो परमेश्वर का दास की बातों को सुनकर नहीं बदलेगे तो वो दुनिया में कहीं पे जाके भी नहीं बदलेगा। అందుకనే సంఘం ఉంది, సంఘానికి కాపరి ఉన్నాడు. इसलिए कलिसिया है, कलिसिया के लिए एक चरवाहा दिया गया। నీ ఇష్టం నా ఇష్టం కాదు. आपकी इच्छा मेरा इच्छा नहीं चलेगा। బైబిల్ ఇచ్చాడు. बाइबल दिया है, మనం చెప్పాను మీకు. मैंने पहले भी बताया। సంఘం ఇచ్చాడు, कलिसिया दिया, కాపరిని ఇచ్చాడు, चरवाहा दिया, బైబిల్ ఇచ్చాడు. बाइबल को दिया। మనిషి మారాలంటే इंसान बदलने के लिए ఈ ముగ్గురు కావాలి. ये 3 जरूरी है, కావాలి. जरूरी है। సంఘం కావాలి, कलिसिया चाहिए, ఇంకా
కాపరి కావాలి, चरवाहा चाहिए, ఇంకా तीसरा బైబిల్ కావాలి. बाइबल चाहिए। నువ్వు పరిశుద్ధుడు అవ్వాలనుకుంటే अगर आप पवित्र बनना चाहते हो, నేను ఇని కూడా పరిశుద్ధుడు కాను, मैं सुनकर भी पवित्र नहीं बनूंगा, ఇంకొన్ని ఎవరు కాపాడలేరు, तो ऐसा इंसान को कोई बचा नहीं सकता, ఎవరు కాపాడలేరు, कोई भी नहीं बचा पाए, దేవుడు కూడా కాపాడలేడండి. न परमेश्वर भी बचा पाए, ఎందుకంటే దేవుడు మాటే ఇంట్లా, क्योंकि परमेश्वर की ही नहीं सुन रहे, దేవుడు మాటే ఇంట్లా. परमेश्वर का ही नहीं सुन रहे, అందుకే అంటాడు इसलिए कहता है నీ వాక్యమే సత్యము. तेरा वचन ही सत्य है। అర్థమైందా? समझ में आ गया? అందుకే యోహాను సువార్త इसलिए देखिए यूहन्ना 1వ అధ్యాయము पहले अध्याय 14వ వచనం, 14 वचन को देखिए, 14వ వచనంలో 1:14, ఆ వాక్యమే, वही वचन, నీ వాక్యమే సత్యము. तेरा वचन सत्य है, ఆ సత్యము वो सत्य वचन। చూడండి అక్కడ, देखिए ఆ వాక్యమే మనిషిగా, శరీరధారిగా అంటే మనిషిగా, కృప సత్య సంపూర్ణుడుగా, కృప సత్యం, వాక్యమే సత్యం. तेरा वचन ही सत्य है, वही वचन देहधारी हुआ, अनुग्रह और सच्चाई से परिपूर्ण हो गया। కృప अनुग्रह సత్యం. और सच्चे, కృప మతలబు अनुग्रह यानी దేవుని క్రోధాన్ని మన మీద నుంచి తీసేయటానికి, కృప చూపించడానికి వచ్చాడు. परमेश्वर का प्रकोप को हमारे ऊपर से हटाने के लिए अनुग्रह दिखाने आए हैं। దేవుడు మనిషి మీద కోపంగా ఉన్నాడు. परमेश्वर तो मनुष्यों के प्रति गुस्सा में है। ఎందుకని? क्यों? మనుష్య సంతానం, हम मनुष्य के संतान हैं, ఆదాముల సంతానం, आदम हव्वा का संतान, అంటే మితిమీరిన ఆజ్ఞ మీరినటువంటి సంతానం మనం, यानी कि आज्ञा को उल्लंघन करा है हम, उनके మితిమీరిన संतान, సంతానం మనం, हम उनकी आज्ञा को उल्लंघन करने वाला संतान है, అది ఆదాము సంతానం మనం. ये आदम का संतान है। కాబట్టి इसलिए మనల్ని మళ్ళీ దేవుని యొక్క పోలికలోకి, దేవుని యొక్క సమాంతరలో తీసుకెళ్తానికి వచ్చి పంపించాడు యేసు ప్రభుని. इसलिए मसीह यीशु को भेजा गया है कि हम परमेश्वर का स्वरूप के अनुसार फिर से बने। ఇప్పుడు इसलिए ఆ సత్యమైన వాక్యము अभी ये सच्चा वचन కృపా సత్య సంపూర్ణుడుగా अनुग्रह और सच्चाई से परिपूर्ण మన होकर మధ్య నివసించెను. हमारे बीच में डेरा किया। అర్థమవుతుందా? समझ में आ गया? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. हमने उसकी ऐसी महिमा देखी जैसा पिता की एकलौत की पुत्र की महिमा। అద్వితీయ కుమారుడు, ఈయనకంటే एकलौता पुत्र, ఈయనకంటే వెనకెవరు లేరు, यानी कि इनके आगे कोई नहीं था, ఈయనకంటే ముందెవరు ना లేరు. इनके पीछे कोई था। అద్వితీయ అంటే ద్వితీయుడు కానివాడు, రెండో వాడు కాదు. अद्वितीय यानी कि द्वितीय नहीं, यानी कि दूसरा और कोई नहीं है, केवल एकलौता। తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, जैसा पिता की महिमा होती है उसी प्रकार की एकलौता की महिमा हो। తండ్రి అంటే पिता यानी कि ఆత్మ, आत्मा, తండ్రి అంటే पिता यानी कि వాక్యం, वचन, దేవుడు అంటే परमेश्वर వాక్యం. वचन। మీకు అర్థమవుతుందా? समझ में आ रहा है? తండ్రి అంటే, पिता यानी कि తండ్రి అంటే पिता, వాక్యం, पिता यानी कि वचन, తండ్రి అంటే ఆత్మ, पिता यानी कि आत्मा, తండ్రి అంటే దేవుడు. पिता यानी कि परमेश्वर, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ, और पिता के द्वारा जो मिला है महिमा वो एकलौता पुत्र की महिमा, మహిమ వలె उनकी महिमा के जैसा। మనము ఆయన మహిమను కనుగొంటిమి. इस प्रकार हमने उसकी महिमा को देखी। అంటే అదృశ్య దేవుని యొక్క మహిమ, అదృశ్య దేవుని యొక్క తత్వము, यानी कि अदृश्य परमेश्वर की महिमा और उनकी तत्व। అది మీకు హెబ్రీయుల పత్రిక आप देखिए इब्रानियों की लिखी पत्री 1వ అధ్యాయం 3వ వచనం కనుక చదివితే पहला अध्याय का 3रा वचन पढ़ेगा तो అక్కడ ఏమంటాడంటే, क्या कहता है? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండెను. वह उसी की महिमा का प्रकाश और उसके तत्व की छाप है। ఈ ఆయన అంటే ఇక్కడ ఎవరండి? वह मतलब कौन है? ఆయన అంటే वह यानी कि యేసు ప్రభు. यीशु मसीह, వాక్యమైన యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. वचन रूपी मसीह यीशु शरीर धारण करके धरती पे ఆయన आया। యేసు ప్రభు वो यीशु मसीह, దేవుని మహిమ యొక్క తేజస్సు. उसकी महिमा का प्रकाश। దేవుడు ఎవరండి? महिमा परमेश्वर कौन है? దేవుడు ఎవరు? कौन है परमेश्वर? ఎరియుచున్నవాడు, प्रकाशमान है, వెలుగు, रोशनी है, ఎలుగు. रोशनी। నీకు మోషేతో మాట్లాడినప్పుడు కూడా ఎలుగు వచ్చి మాట్లాడింది. जब मूसा से भी बात किया तो एक रोशनी आके ही बात किया था, ఎలుగు మాట్లాడింది. रोशनी ने ही बात की, మనిషి ఎవరు లేరు అక్కడ. कोई इंसान नहीं है वहाँ पे। ఎందుకని? क्यों? నువ్వు మాట్లాడుతున్నావు కదా, आप बोल रहे हैं ना, నిన్ను దేవుడు
తన పోలికలో సృష్టించాడు కదా. परमेश्वर ने आपको अपने स्वरूप में बनाया ना, కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. इसी प्रकार परमेश्वर बात करने वाला है। దేవుడు మూగవాడు కాదు. परमेश्वर गूंगा नहीं है, జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनो। దేవుడు మూగవాడు కాదు. परमेश्वर गूंगा नहीं है, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे बात कर रहा है, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. अभी भी बात कर रहे हैं, ఇప్పుడు కూడా దైవదాసుని ద్వారా अभी మాట్లాడుతున్నాడు. भी प्रभु के दास के द्वारा बात कर रहे हैं, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. वचन के द्वारा बात कर रहे हैं, వాక్యం ద్వారా वचन మాట్లాడుతున్నాడు. के द्वारा बात कर रहे हैं। వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. आप वचन को लापरवाह मत करो, బైబుల్ నిర్లక్ష్యం చేయొద్దు. बाइबल को लापरवाह मत करो, సంఘము నిర్లక్ష్యం చేయొద్దు. कलिशा को लापरवाह मत करो, సంఘము నిర్లక్ష్యం చేయొద్దు. कलिशा को लापरवाह मत करो, కాపరి నిర్లక్ష్యం చేయొద్దు. चरवाहा को भी लापरवाह मत करो, లేకపోతే నువ్వు బ్రతకవు. नहीं तो आप जीवित नहीं रह पाओगे, బ్రతకవు, जीवित नहीं होगा, చనిపోతావు. मरोगे आप, అంటే ఆత్మలో यानी कि చనిపోతావు. आत्मा में मरोगे, రెండో మరణం నీ మీద రాజ్యం ఏలుతుంది. दूसरा मृत्यु आपके ऊपर राज्य करेगा। కాబట్టి इसलिए ఇక్కడ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. पिता की महिमा के द्वारा हम उनकी महिमा को देखी। ఇక్కడ ఆయన అంటే ఎవరు? यहाँ वो मतलब कौन है? దేవుడు. परमेश्वर है। ఇక్కడ ఆయన అంటే దేవుడు. यहाँ वो बोलने का मतलब परमेश्वर అంటే है। యేసు ప్రభు అంటే కుమారుని ద్వారా దేవుని మహిమను మనం కనుగొన్నాం. యేసు ప్రభు ద్వారా, यानी कि पुत्र यीशु मसीह के द्वारा हम परमेश्वर की महिमा को पहचाना है। ఇప్పుడు హెబ్రీ 1:3 చదివితే जैसे हिब्रानी 1:3 में पढ़ेगा तो ఆయన దేవుని యొక్క మహిమ, वो परमेश्वर की महिमा తేజస్సు, और प्रकाश ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండెను. उसके तत्व की छाप है। వింటున్నారండి? आप सुन रहे? బైబిల్ చూస్తున్నారా? बाइबल देख रहे हैं? తెలుసుకోండి. మీరు जान लीजिएगा आप। ఎవరో దేవుడు లేని నమ్మకండి. अगर कोई कहेगा परमेश्वर है ही नहीं तो भरोसा मत करना। సృష్టి దానంతట కలిసి నమ్మకండి. सृष्टि अपना आप बन गए बोलने से भरोसा नहीं ఈ करना। లోకంలో ఏది కూడా దానంతట అది రాలేదు. इस संसार में कोई भी कुछ भी अपने आप नहीं आया। నువ్వు కూర్చున్న కుర్చీ, आप जिस चेयर पे बैठे हो, జాగ్రత్తగా, कुर्सी पे बैठे हो ना, నువ్వు కూర్చున్న కుర్చీ आपने जिस कुर्सी पे बैठे हो నువ్వు చేసావా? आपने बनाया है, నువ్వు చేసావా? आपने बनाया, అది ఎవరో చేశారు. उसको किसी ने बनाया है, ఎవరో చేశారు. किसी ने बनाया, నువ్వు కొనుక్కొచ్చుకున్నావు. आप मोल के खरीद के लिए लाया हो। నువ్వు అన్నం వండుకునే డేక్ష, अब खाना बनाने वाला बर्तन, అన్నం వండుకునే డేక్ష खाना बनाने वाला भगोना నువ్వు తయారు చేసావా? आपने बनाया है, ఎవరో తయారు చేశారు. किसी और ने बनाया है, నువ్వు కొనుక్కొచ్చుకున్నావు. आपने खरीदा। నీ టీవీ, आपका टीवी, నువ్వు చూసే టీవీ आप जो टीवी को देखते हो, ఎవరు చేశారు? किसने बनाया? ఎవరో చేశారు. किसी ने बनाया है। దాని అంతగా వచ్చిందా? वो अपने आप आगे क्या? ఎవరో చేశారు. किसी ने बनाया है ना, నువ్వు కొనుక్కొచ్చుకున్నావు. आप मोल लिया। ఇప్పుడు నువ్వు సృష్టిలో ఉంటున్నావు అంటే अभी इस सृष्टि में आप है तो ఈ సృష్టిని అనుభవిస్తున్నావు. इस सृष्टि का अनुभव भी करते हो। చెట్లు पेड़ నీకు చక్కని ఆక్సిజన్ ఇస్తున్నాయి. आपको अच्छी ऑक्सीजन देता है। చెట్లు ఏమిస్తున్నాయి? पेड़ क्या देता है? ఆక్సిజన్ ఇస్తున్నాయి. ऑक्सीजन देता है। ఇంకేం చేస్తున్నాయి? और क्या करते మనం हैं? వదిలే हम जो छोड़ते ఈ हैं ना, కార్బన్ డయాక్సైడ్ ని అవి తీసుకుంటున్నాయి. हम जो छोड़ देना कार्बन डाइऑक्साइड, उसको वो लेते हैं पेड़। చెట్లు నీకు మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. पेड़ आपके लिए अच्छी ऑक्सीजन देता है। నీరు నీ దాహం తీరుస్తుంది. पानी आपको प्यास को बुझाता है। భూమి మీద నుంచి మలిసే ప్రతి ఆహారం నిన్ను తృప్తిపరుస్తుంది. धरती से उगने वाला हर एक भोजन वस्तु आपको तृप्त करता నువ్వు है। సృష్టి అనుభవిస్తూ आप इस सृष्टि का अनुभव करते हुए సృష్టిలో దేవుడు లేడు అని నువ్వు తెలుసుకుని सृष्टि में परमेश्वर है ही नहीं करके ఈ बोलते हो, సృష్టి దేవుని ద్వారా వచ్చింది కాదు, और कहते हो सृष्टि परमेश्वर द्वारा नहीं आया, దాని అంతరికి అదే वो వచ్చేసింది. अपने आप ही आ गया। మనిషి కూడా इंसान भी దేవుని సృష్టి కాదు, परमेश्वर का सृष्टि नहीं దాని है, అంతరికి అదే వచ్చింది. अपने आप को ही आ गया। మూర్ఖులంట దేవుడు లేడని అంటారట. तो वचन कहता है मूर्ख ही बोल सकता है परमेश्वर है ही नहीं बोल। పాపం అని తెలిసి కూడా, पाप है करके मालूम होने ఈ के తప్పు అని बावजूद తెలిసి కూడా ये गलत है करके मालूम होने के बावजूद మూర్ఖుడు పాపం చేస్తాడండి. मूर्ख इंसान ही पाप करता रहेगा। ఎవరు పాపం చేస్తారండి? कौन करेगा पाप? పాపం అని తెలిసి, पाप है करके पता है। పాపం అని తెలియనప్పుడు పాపం చేస్తే अगर पाप है बोल के नहीं पता था तब किया होता దేవుడు క్షమిస్తాడు. तो परमेश्वर क्षमा कर देता। పాపం అని తెలుసు, पाप है करके पता है, కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं కానీ నేను చేయాల్సిందే, फिर भी मुझे करना है, बस నేను చేయకుండా ఉండలేను. मैं करे बिना नहीं रह सकता। నాకు పాపం అని తెలుసు అండి, मुझे पता है पाप है, ఇది పాపం అని తెలుసు, ये पाप है करके पता కానీ నేను है, పాపం చేస్తాను. फिर भी मैं करूंगा। చేయకుండా ఉండలేను, मैं करे बिना नहीं रहूंगा, చేయకుండా ఉండలేను. करे बिना नहीं रह ఇది पाता। తిరుగుబాటు అండి. ये बलवा करना है, దేవుని మీద తిరుగుబాటు. परमेश्वर के प्रति बलवा करना है। దైవదాసుడు చెప్పాడు అనుకో, प्रभु का दास ने बताया मानो నువ్వు పాపం చేయబాకంటే, आप पाप मत करो बोलेगा तो అతని మీద తిరుగుబాటు, उसके ऊपर बलवा करते हैं। అతని మీద తిరుగుబాటు, प्रभु का दास के ऊपर बलवा करते हैं, అతని మీద కోపం. उनके ऊपर गुस्सा रखते हैं। అర్థమవుతుందండి? समझ में आ रहा है? మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? ఇక్కడ చూడండి, देखिए ఆయన మహిమనంట మనం యేసు ప్రభు ద్వారా తండ్రి మహిమను మనం భూమి మీద కనుగొన్నాం.
तो मसीह यीशु की महिमा के द्वारा हम पिता की महिमा को पहचाना है। ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉంది. वो उनका तत्व की छाप है करके बताया जाता है। ఆయన దేవుని యొక్క మహిమైన తేజస్సు. वो परमेश्वर की महिमा का प्रकाश है। ఎవరండి? कौन? యేసు ప్రభు. मसीह यीशु। చూసారా? देखा? కుమారుణ్ణి భూమి మీదకి పంపించింది ఎందుకు? पुत्र को किस लिए भेजा है इस धरती पर? అదృశ్య దేవుని మహిమను చూడటానికి, अदृश्य परमेश्वर की महिमा को हम देख सकते ఆయన हैं। చిత్తం ఏందో తెలుసుకోవటానికి. उनकी इच्छा क्या है वो जानने के लिए। 1 తిమోతి पहला तिमोथी 3:16 కనుక మీరు చదివితే 3:16 पढ़ेगा तो ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని రాసి ఉంటుంది. पहला तिमोथी 3:16. 3:16 देखेगा तो ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపైన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సై 1:14-15. कोलोसाई का पहले अध्याय का 14 और 15। कोलोसाई पहले अध्याय का 14 और 15 ये लिखा है, जिसमें हमें छुटकारा अर्थात पापों की क्षमा प्राप्त होती है। वे तो अदृश्य परमेश्वर का प्रतिरूप और सारी सृष्टि में पहलौठा है। లేదా 3:16 1 తిమోతి 3:16 లేదా? पहला तिमोथी ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. पहला तिमोथी 3:16 में तो नहीं लिखा। ఆ కుమారుని యందు उसी पुत्र के द्वारा हमारे पापों का పాప छुटकारा, క్షమాపణ पापों की కలుగుచున్నది. क्षमा प्राप्त होती है। ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, वो अदृश्य परमेश्वर के प्रतिरूप है। అంటే ఎవరు? ఆయన అంటే క్రీస్తు. वो यानी कि मसीह అదృశ్య యోహాను 17:17. यूहन्ना 17:17 में ఆ बताया, వాక్యము సత్యము. वो वचन सत्य है। ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. वही वचन शरीर धारण करके धरती ఆ पर आया। వాక్యమే అదృశ్య దేవుని దగ్గర वो वचन अदृश्य परमेश्वर के సర్వ पास సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. सारी सृष्टि के पहलौठा है। జనం అనుకున్నట్టు जैसा लोग सोचते हैं ना, యేసు ప్రభువు ఇప్పుడు యేసు క్రీస్తు శకం అంటున్నారు. అప్పుడు వాడు అనుకుంటున్నారు జనం. लोग बोलते हैं कि यीशु मसीह जैसा ईसवी बोलते हैं ना तब का है करके అనుకుంటున్నారండి. ऐसा सोचते हैं। తప్పది. ये गलत है। ఆయన సృష్టించక ముందే वो ఉన్నాడు. सृष्टि के आरंभ से पहले है। మనుషులు పుట్టించక ముందే मनुष्यों ఉన్నాడు. को बनाने से पहले ही था। మనుషులతో మాట్లాడటానికి భూమి మీదకి వచ్చాడు. मनुष्यों से बात करने के लिए आया था। పాపం इस నుంచి धरती पर। విమోచన వచ్చాడు. पापों से छुटकारा देने के लिए आया పాపం है। నుంచి మనం క్షమించడానికి వచ్చాడు. पापों से हमें क्षमा करने के लिए आया है। దేవుడు యేసు ప్రభువులో క్షమిస్తున్నాడు. यीशु मसीह में रहकर परमेश्वर हमें क्षमा कर देता है। ఆయనే అదృశ్య దేవుని స్వరూపుడు. वो अदृश्य परमेश्वर का प्रतिरूप है। అర్థమవుతుందండి? समझ में आ गए? रोमियो के लिखी पत्री 8:29 8:29 में తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఏమంటున్నాడు? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. कहता है, उन्हें पहले से ठहराए कि उनके पुत्र के स्वरूप हो। అంటే మన అందరికంటే ఆయన జ్యేష్ఠుడు. यानी कि वे बहुत भाइयों में पहलौठा మన ठहरे। సహోదరులమే. हम भाई हैं। యేసు ప్రభు మన సహోదరులు. यीशु मसीह का हम भाई है। సహోదరులమే. हम भाई हैं। మనకంటే ఆయన జ్యేష్ఠుడు. हमसे वो पहलौठा है। అంటే మొదటి నుంచి వచ్చాడు ఆయన. यानी कि पहले से है वो ఆయన వచ్చి ఉన్నాడు. वो आके ఆయన रहा। వచ్చి మనల్ని పాపం నుంచి మనల్ని విమోచించాడు. మన పాపాలను క్షమించాడు. वो आके हमें पापों से छुटकारा दिया और क्षमा कर दिया। కాబట్టి इसलिए ఇక్కడ మనము ఆయన్ని సహోదరుడుగా భావించాలి. तो हम उनको भाई समझना चाहिए। అట్లానే इसी प्रकार తర్వాత उसके बाद 1 కొరింథీ पहला कोरिन्थी 15:49 15:49 మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. यहाँ पे ये लिखा है, और जैसा हमने उसका रूप धारण किया है जो मिट्टी का था, वैसे ही उस स्वर्गीय रूप का भी धारण करेंगे।
ఆదాము పోలిక ధరించిన మనము, आदम का और स्वरूप को धारण करने वाला हम, ఆదాము సంతానమైన మనము, आदम का जो हम संतान थे, పాపంలో ఉన్న మనము पाप में रहने वाला हम ఇప్పుడు अभी మార్చబడాలి. अभी जो स्वर्ग से आए ना यीशु मसीह, उनके स्वरूप में हम बनते जाना है. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? समझ में आ गया? అంటే ఇప్పుడు పరిశుద్ధులు అవ్వాలి. यानी कि पवित्र बनना है. అంటే మనుషుల్ని సృష్టించినప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? जैसे मनुष्यों को बनाते वक्त परमेश्वर ने क्या सोचा था? తన పోలిక, अपनी स्वरूप, తన యొక్క సమానతంలో अपनी समानता में ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है, ఆయనకు బరాబర్గా మనం ఉండాలి. उन्हीं के बराबर हम తన रहना है. పోలిక उसकी स्वरूप తల నుంచి सर से लेकर అరికాల వరకు पैर तक. మనం చూస్తే ఆయన చూస్తున్నట్టే, अब मान लो हमें देखा तो उनको देखने के बराबर है. మనం ఏంటంటే ఆయన ఉన్నట్టే, अगर हम सुन रहे तो वो सुन रहे हैं, మనం నడుస్తుంటే ఆయన हम నడిచినట్టే, चल रहे तो मानो वो चलते हैं, మనం మాట్లాడితే ఆయన हम మాట్లాడే. बोल रहे तो मानो वो बोल रहे हैं. ఎందుకని? क्यों? మనిషిని తన పోలికలో సృష్టించాడు. मनुष्य को अपने स्वरूप में बनाया है, కానీ लेकिन మనిషి ఆ యొక్క విలువను పోగొట్టుకున్నాడు. मनुष्य ने उस कीमत को खो दिया है. ఆయనకి మంచి చెడ్డలు ఆలోచించే శక్తి ఉంది. उनको अच्छा और बुराई को समझने की शक्ति है. మంచిని మంచి అంటాడు, చెడుని చెడు అంటాడు. वो अच्छा को अच्छा बोलता है, बुरा को बुरा बोलता है. చెడును ఆయన అనుకరించడు, बुरा का अनुकरण नहीं ఎందుకంటే करता, పరిశుద్ధుడు కదా. क्योंकि वो पवित्र है ना. చెడును అనుసరించడు, बुराई का अनुकरण नहीं करता, అందుకని తన బిడ్డలు కూడా इसलिए उनके संतान भी చెడును అనుసరించుకుని ఉండాలి. बुराई का अनुकरण ना करे, చెడుని గురించి అసలు మాలుమే ఉండకూడదని, बुराई के बारे में जानना भी नहीं चाहिए, మంచే ఉండాలని, केवल अच्छाई बना रहे. ఆ మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలాన్ని తినొద్దన్నాడు. इसलिए कहा कि वो भले और बुरे का ज्ञान देने वाला फल ना खाए. ఎప్పుడైతే వీళ్ళు అతిక్రమించి తిన్నారో जैसे उन्होंने उल्लंघन करके खाया, ఆయన ఏమన్నా, क्या बोला? ఆదాము అవ్వలు మన వంటి వాళ్ళు అయ్యారు, మనలాగా మంచి చెడ్లు తెలుసుకున్నారు. आदम और हव्वा हम में से एक सा हो गए हैं, हमारे समान भले और बुरे का ज्ञान प्राप्त किए हैं. అర్థమైందా? समझ में आ गया? అందుకని इसलिए ఇప్పుడు తన కుమారుణ్ణి, వాక్యమైన దేవుడు ఈ లోకంలో శరీరానుసారంగా యేసు ప్రభు రూపంలో కుమారుడుగా వచ్చాడు. क्योंकि वचन रूपी परमेश्वर यानी कि उनका पुत्र शरीर धारण करके इस संसार में आए, ఇప్పుడు మనం మట్టిని को धारण किया था ना. పాపం మనలో ఉందో, जैसे पाप हमारे अंदर है ना. ఇప్పుడు పరలోకంలో నుంచి వచ్చిన ఆయన పోలిక ధరించుకోవాలి మనం. अब कहता है कि वचन जो स्वर्ग से आया ना, उसका स्वरूप को धारण करना है. ఇప్పుడు ఎలా ఏమంటున్నాడు అక్కడ? इसलिए क्या कहता है ఆ वहाँ पे? కుమారుడే మనల్ని విమోచిస్తాడు, वही पुत्र हमको छुटकारा ఆ देता है, కుమారుడు మన పాపాలు క్షమిస్తాడు. वही पुत्र हमारे पापों को क्षमा देता ఆయన है. అదృశ్య దేవుని యొక్క స్వరూపము, वो अदृश्य परमेश्वर का स्वरूप है, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. वो सारा सृष्टि का पहलौठा है. ఇప్పుడు యేసుని నమ్ముకుంటే यीशु को भरोसा करने से के द्वारा దేవుడు క్షమించేస్తాడు, परमेश्वर क्षमा कर देता है, దేవుడు క్షమించేస్తాడు. क्षमा कर देता है. ఆయన ఏమన్నాడంటే, उन्होंने क्या कहा? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. यीशु ने कहा था जो मुझे देखते हो तो मानो पिता को देख लिया. యోహాను 14:9 ఏమన్నాడు? यूहन्ना का 14:9 में कहा था. 14:9 చూస్తే, यूहन्ना का 14:9 में నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడు. जो मुझे देखा है उसने पिता को देखा అంటే है. నన్ను చూస్తే मानो मुझे देखा तो అదృశ్య దేవుని చూసినట్టు. अदृश्य परमेश्वर को देखा है. అదృశ్య దేవుడు వాక్యమై ఉన్నాడు. अदृश्य परमेश्वर वचन है. ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభు జన్మించాడు. वही वचन धारण करके शरीर को इस धरती में यीशु का నేను रूप लिया. మాట్లాడే మాటలు కానీ, आप में जो बोलने वाली నేను बात है, చేసే ये శాస్త్రాలని करने वाला काम, అది దేవుడిదే. वो सारा कुछ परमेश्वर का है. అందుకే దేవుడు నన్ను పంపించాడు. इसलिए परमेश्वर ने मुझे भेजा. దేవుడు నాతో చెప్పింది నేను చేస్తున్నా. परमेश्वर ने जो कुछ कहा वही मैं करता हूँ. बोला కాబట్టి यीशु. इसलिए యేసు ప్రభు అంటే ఇప్పుడు సంఘం అండి. यीशु मसीह का यानी कि अब का कलिसिया, ఇప్పుడు సంఘము, अभी कलिसिया, సంఘము, कलिसिया, సంఘం అనే శరీరం. कलिसिया जो है देख, అందుకనే घर में नहीं रहना चाहिए, ఆదివారం ఇంట్లో ఉండదు, इतवार को नहीं रहना चाहिए, ఎవరి ఇంట్లో ఉండదు, कोई भी नहीं रहना, సంఘానికి రావాలి. कलिसिया में आना है. రెండోది दूसरा దైవదాసుని మాట్లాడాలి. प्रभु का दास की बात सुनना है, దైవదాసుని ద్వారా మాట్లాడే మాట్లాడాలి. दास की तरफ बोलने वाली बातों को सुनना है. మూడోది तीसरा బైబుల్. बाइबल पढ़ना है. బైబుల్ बाइबल అర్థమవుతుందా ఇప్పుడు? समझ में आ गया? లేకపోతే अगर ऐसा नहीं మళ్ళీ हुआ దేవుని కోపం మన మీదకి వచ్చింది. फिर से परमेश्वर का प्रकोप हम पर आएगा. మళ్ళీ నా మాట వింటలేదు, कहता है फिर से मेरे नहीं सुन रहे, నా మాట వింటలేదు. मेरी नहीं सुन. సంఘముగా కూడుకోవాలి,
पहला दिन भी कलिशे के रूप में समाज इकट्ठा होना 7వ है, దినాన సంఘంగా కూడుకోవాలి. 7वां दिन भी कलिशे इकट्ठा होना है. 7వ దినమేమో 7वां दिन మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి ఇచ్చాడు. मूसा की व्यवस्था के अनुसार इजराइलियों को दिया है. మొదటి దినము पहला दिन అంటే ఆ వారానికి మొదటి దినము यानी कि सप्ताह का पहला दिन అంటే ఆదివారము यानी कि इतवार క్రీస్తులో ఉన్న మనకిచ్చాడు. मसीह में जो हमें ना हमारे ఆ రోజు ఏ పని చేయకూడదు. उस दिन कोई काम नहीं करना చదివారా चाहिए. మీరు? पढ़ा है ना आपने? చదివారా? पढ़ा है. నిర్గమాకాండం निर्गमन का 12:6 12 अध्याय का ఆ 6. రోజు ఏ పని చేయొద్దు. उस दिन कोई काम नहीं करना है. అర్థమవుతుందా? समझ में आ रहे? ఆ పనికి వెళ్ళకూడదు. ऐसा काम पे नहीं जाना है. దేవుని సన్నిధికి రావాలి. परमेश्वर का सम्मुख आना है. కావాలని పాపం వెళ్తారు. लोग जानबूझ के जाते हैं उस दिन. కావాలని ఇంట్లో కూర్చుంటారు. जानबूझ के घर में बैठ जाते हैं. వర్షం వస్తుంది అంటారు. बारिश आ रहे बोलेंगे, ఇంకేమంటారు? బురద అంటారు. कीचड़ बोलेंगे, ఇంకేమంటారు? चलिए మబ్బులుగా ఉండి అంటారు. बादल है करके बोलेंगे. ఇంకేమంటారు? और क्या कहते हैं? చలి పుడుతుంది అంటారు. ठंड ज्यादा है बोलेंगे. ఇంకేమంటారు? ఎండలుండి అంటారు. गर्मी बहुत है बोलेंगे. తప్పండి. ये सारा बोलना गलत है. ఈ బాడీని సుఖంగా ఉంచబాకండి. इस देह को सुख देना नहीं. ఉదయాన్నే 8-9 గంటలకల్లా ఇంటి నుంచి బయటకు రావాలి. तो इतवार को 8-9 बजे तक घर से निकल जाना है. రావాల్సిందే. निकलना है बस. ఆదివారం రావాల్సిందే. इतवार को आना है. లేకపోతే దేవుని కోపం రగులుకుంటుంది. नहीं तो परमेश्वर का प्रकोप हमारे ऊपर रहेगा. బైబిల్ రాజబడింది बाइबल में लिखा गया ఆయన है ప్రతిదినము కోపపడు దేవుడు. वो हर दिन गुस्सा करने वाला परमेश्वर है. ప్రతిదినం కోపపడతాడు. हर दिन गुस्सा. యేసు ప్రభు పెట్టిన సంఘం यीशु मसीह ने जो बनाया कलीसिया, ఢిల్లీకి బయట ఉన్న వాళ్ళు दिल्ली के जो बाहर है, లైవ్ లో రావాలి. लाइव में आना है. లైవ్ లో రావాలి. लाइव में आना है. సత్య సంఘం सत्य कलिसिया ప్రభు భోజనం తినాలి. प्रभु का भोज लेना है. ప్రభు ప్రతి వారం తినాలి. हर एक हफ्ता लेना है. ఢిల్లీకి బయట ఉన్న వాళ్ళందరూ కూడా दिल्ली के जितने बाहर है లైవ్ లో రావాలి. लाइव में आना है. రండి. आओ. దేవుడు మనతో మాట్లాడు. परमेश्वर ने हमसे बात. చిన్న ప్రార్థన. తల్ల వంచుదాం. छोटी सी प्रार्थना करेंगे. सर झुकाएंगे. తల్ల వంచుదాం. सर झुकाएंगे. సర్వశక్తిమంతుడు నాయన, सर्वशक्तिमान परमेश्वर, నీ దాసుని ద్వారా మాట్లాడారు. आपके दास के द्वारा आपने बात किया. అది నీ చిత్తం, ये आपका इच्छा है. నీ ఇష్టం. आपका इच्छा है. కుమారుడి ద్వారా ఈ లోకంలోకి వచ్చి మీరు మాట్లాడారు. पुत्र के द्वारा इस संसार में आकर आपने बात ఇప్పుడు किया. కుమారుడి మాటలు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతున్నారు. अभी पुत्र की बातें ही आपके दास के द्वारा बात कर रहे हैं. కుమారుడు ఎవరో మీరు చెప్పారు. पुत्र कौन है बोल के आपने बताया. అదృశ్య దేవుడు ఎవరో మీరు చెప్పారు. अदृश्य परमेश्वर कौन था इसका ఆయన बताया. ఎలాంటి వాడో మీరు वो చెప్పారు. किस प्रकार के है इस बात ఆయన का ఎలా वर्णन భూమి किया. మీద ప్రకటించబడ్డాడో చెబుతున్నారు. ये कैसा प्रकट किया गया इस बात का भी बताया. క్రీస్తులో అదృశ్య దేవుడు క్రీస్తులో కనపడుతున్నాడు. अदृश्य परमेश्वर मसीह में दिखता है. క్రీస్తుని చూస్తే దేవుణ్ణి చూసిన. मसीह को देखा तो मानो परमेश्वर को ఎవరైనా देखा. దేవుడు లేడు అంటే अगर कोई कहता परमेश्वर है ही नहीं, మూర్ఖులు అంటున్నాడు. उनको मूर्ख है बोलता है. కావాలని పాపం చేస్తే जानबूझ के पाप करेगा तो మూర్ఖులు అంటున్నాడు. ये मूर्ख है. పాపం అని తెలుసుకుని పాపం నుంచి బయటికి రండి. पाप को पाप जानो और पाप से बाहर आओ. యేసు నామములో పాపాలు ఒప్పుకోండి. यीशु के नाम से पापों को मानो. మనకు విమోచన ఇస్తాడు. हमें छुटकारा देगा. మనకు పాప క్షమాపణ. हमें पापों की क्षमा देगा. వాక్యమే సత్యం. वचन ही सत्य है. ఈ వాక్యాన్ని బిడ్డలకు అందించాను. ये वचन बच्चों तक पहुंचा. సాతాను ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाए. 100 पाళ్ళు పనిచేసిన 100 के 100 गुना फलवंत होने के लिए मदद నీ करना. దాసుని ద్వారా మాట్లాడి నీ మాటలు యేసు నామములో దీవించబడును. आपके दास के द्वारा बताए गए वचन यीशु के नाम से आशीष पाए. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. हालेलुया. 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 అందరికీ వందనాలమ్మా. सबको प्रेज